అతడికి జైలే సేఫ్ అంట. జైల్లోనే హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు, ఇలాంటి సమస్యలు ఉండవంటూ డిసైడ్ చేసుకున్నాడు. నన్ను జైలుకు పంపించని మహాప్రభు అంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాడు. పోలీసులు కనికరించలేదు, అతన్ని అరెస్ట్ చేయలేదు. ఎలా అరెస్ట్ చేస్తారు? అతడిపై పాత కేసులైతే ఉన్నాయి, కొత్తగా ఎలాంటి నేరం చేయలేదు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్ అస్లాం అనే రౌడీ షీటర్. ఇతనిపై నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనేక కేసులున్నాయి. రౌడీ షీటర్ బెయిల్పై బయట తిరుగుతున్నాడు. అస్లాంకెందుకో డౌట్ వచ్చింది, ప్రత్యర్థులు హతమారుస్తారని. ఇలాంటి పరిస్థితిలో జైలే పదిలమనుకున్నాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. నన్ను బయట చంపేస్తారు, జైలుకు పంపించండి, అక్కడే సురక్షితంగా ఉంటానంటూ ప్రాధేయపడ్డాడు. పోలీసులకు చట్టం అడ్డం వచ్చింది. అతను బెయిల్పై ఉన్నాడు. తాజాగా ఎలాంటి కేసులు లేవు, ఎలా అరెస్ట్ చేస్తామంటూ అతన్ని లైట్ తీసుకున్నాడు. దీంతో అస్లం బాగా ఆలోచించి ఒక పక్కా ప్లాన్ వేశాడు. ఎలాగైనా జైలుకు వెళ్ళాలి అని కసిగా నిర్ణయించుకున్న అతను ఆగాపురలోని ఒక హోటల్పై దాడికి దిగాడు. కనిపించిన వారిని చితకబాదాడు, సామాన్ అంతా చిందరవందర చేశాడు. చచ్చినట్టు పోలీసులు అక్కడికి వచ్చారు. అతన్ని అరెస్టు చేశారు. అరెస్టు చేయడమే కాకుండా జైలుకు తరలించారు. రౌడీ షీటర్ అస్లాం ఆకాంక్ష ఇలా నెరవేరింది. తను జైల్లో ఉంటే సురక్షితంగా ఉంటానంటూ భావించిన అతను పోలీసులు ఎంతకు అరెస్ట్ చేయకపోవడంతో ఇక విధి లేక మరో క్రైమ్కు తెరలేపాడు. హోటల్పై దాడి చేశాడు. అతని పంతం నెరవేరింది. జైలుకు వెళ్ళిపోయాడు. సురక్షితంగా ఉన్నాడు. ఒక రౌడీ షీటర్. అనేక కేసుల్లో బెయిల్పై తిరుగుతున్న ఈ రౌడీ షీటర్ తన ప్రత్యర్థులతో ప్రమాదం ఉందని ఈ తాజా క్రైమ్కు తెరలేపాడు. అనుకున్నట్టుగానే జైలుకు వెళ్ళిపోయాడు.